ఓం నమో భగవతే శ్రీరమణాయ. మర్యాద పురుషోత్తముడు. ప్రసంగవశంగా శ్రీరాముని విజ్ఞతను, లోకమర్యాద ఆచరణను కొనియాడే కథను ఇలా చెప్పారు భగవాన్. తల్లి కైక, తండ్రి దశరథుల మాటను పోషించుటకై శ్రీరామచంద్రుడు నవవధువు అయిన సీతా సాధ్వి, బహిప్రాణమైన తమ్ముడు లక్ష్మణులతో కలిసి వనవాసానికి వచ్చాడు. గంగాది పుణ్య నదులను, కొండ కోనలను దాటుకుని సువిశాలమై వృక్షల తగుల్మాదులతో సాంద్రమై వరముని గణంతో పవిత్రమై దుష్ట రాక్షస గణంతో భయంకరమై విరాజిల్లే దండకవనాన్ని ప్రవేశించాడు. భరద్వాజ, అగస్త్యాది మహర్షులను సేవించి వారి సూచన మేరకు పంచవటి క్షేత్రంలో పర్ణశాలను నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఆ సమయంలో లంకాధిపతి రావణుడు వైదేహి అయిన సీతను మాయోపాయంతో అపహరించి లంకకు కొనిపోయాడు. ఆమె జాడను తెలియకోరి శ్రీరాముడు అడవులపడి పిచ్చివాని వలె తిరగసాగాడు. రాజలాంఛనాల స్థానాన్ని ఆక్రమించిన జటావల్కలాలు ధూళితో నిండి పోషణ లేక శుష్కించిన శరీరం దుఃఖంతో దీనావస్థను పొందగా అవతారమూర్తి, జ్ఞానమూర్తి అయిన శ్రీరాముడు మూర్తీభవించిన శోకదేవత వలె గోచరిస్తున్నాడు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వనవిహారం చేస్తూ అటువైపుగా వచ్చారు. శ్రీరాముని సమీపించగానే శివుడు భక్తి వినమ్రుడై అతడికి అంజలించి ముందుకు సాగిపోయాడు. పార్వతికి ఆశ్చర్యం కలిగింది. శివుణ్ణి ఇలా ప్రశ్నించింది. చూడ మీ వర్తనం వింత వింతగా ఉంది. భార్యను పోగొట్టుకుని దీనుడై సామాన్య సంసారి వలె దిక్కుతోచనట్టు తిరుగుతూ వివసుడై విలపిస్తున్నాడతడు. మీరు చూడొస్తే జగదీశ్వరులు. అలాంటి భ్రాంతునికి మీరు నమస్కరించుట ఉచితమేనా? అప్పుడు శివుడు ప్రసన్నతతో ఇలా వివరించాడు. శ్రీరాముడు అనగా ఎవరనుకున్నావు? సృష్టి రక్షకుడైన శ్రీ మహావిష్ణువే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భూమిపై రామునిగా అవతరించిన మహనీయుడు. శ్రీ మహాలక్ష్మి అవతారమైన సీత అయోనిజ సాధ్వి, పట్టపురాణిగా భోగములను అనుభవించవలసిన స్త్రీ, పతివ్రతా ధర్మంతో భర్తతో వనవాస కష్టాన్ని సంతోషంగా స్వీకరించిన పుణ్యచరిత. అటువంటి ఆమె యొక్క వియోగానికి దుఃఖపడుటలు ఆశ్చర్యమేముంది? అది మానవ మర్యాద. పైగా అతడు తన ప్రజలందరకు ఆదర్శ ప్రభువు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యః ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని గీతావాక్యం. పెద్దలు ఆచరించే ధర్మాన్ని, ప్రవర్తనను లోకమంతా ఆదర్శంగా తీసుకుని అలా నడుచుకుంటుంది. మన ప్రభువుకు ఈ కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా ధర్మాన్ని, ప్రేమను, శీలాన్ని విడనాడలేదు. మనం కూడా ఆయన వలె నడుచుకోవాలి అని ఆయన ప్రజలేగాక యుగ యుగములకు మానవులు స్ఫూర్తిని పొందుతారు. ఇంతకీ అతడు మోహభ్రాంతుడైనాడు అనేది నీ భ్రమ. అవసరమైతే పరీక్షించి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చునే అని సమాధానమిచ్చాడు. భర్త వివరణ ఎంత నమ్మశక్యంగా అనిపించినా శ్రీరాముని విశిష్టతను పరీక్షించి చూడాలని పార్వతి నిర్ణయించింది. సిద్ధ సంకల్పురాలు కావున వెంటనే పార్వతి ఆకృతి విడిచి సీత రూపాన్ని ధరించింది. సీత సీత అని గోడున విలపిస్తున్న శ్రీరాముని సమీపించింది. అంతటి దుఃఖ వివసతలో ఉన్న శ్రీరాముడు ముఖం ప్రసన్నం చేసుకుని, అమ్మా పార్వతి, ఇటువైపు వచ్చుటకు కారణమేమి? మహేశ్వరుడు ఏడి? ఇదేమిటి సీత వేషాన్ని ధరించావు అని ప్రశ్నించాడు. సిగ్గుపడింది జగన్మాత. తన భర్త చెప్పిన వివరణను స్మరించి ఆ వృత్తాంతమంతా రామునికి చెప్పి, శివుడు నీకు నమస్కరించుట ఏమిటి అనుకున్నాను అంది. రామభద్రుడు ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు. నేను విష్ణువుని కానా లోకమర్యాదను అనుసరించి శంభుడు నాకు వందనం చేసి ఉండవచ్చు. కానీ సత్యమేమంటే మనమంతా సదా శివభక్తులమే కదా. ప్రత్యక్షమైనప్పుడు ఆ పరమాత్మను పూజిస్తాము, పరోక్షంలో స్మరిస్తాము. ఇలా వివరించిన రాముని తత్వజ్ఞతకు, నమ్రతకు, సౌశీల్యానికి హర్ష విస్మితురాలైన పార్వతి తాను కూడా కేలుమోడ్చి ఆ మహాభాగునికి నమస్కరించింది. మర్యాద పురుషోత్తముడు అనే బిరుదు ఇతనికి సత్యంగా వర్తిస్తుందని గ్రహించింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.